గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన లేటెస్ట్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమ కథ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే, రష్మిక పోషించిన పాత్ర పేరు భూమాదేవి. భూమా ఎటువంటిదంటే చాలా సెన్సిటివ్. ఎవరికి చిన్న అపకారం చేయదు, ఎవరిని హర్ట్ చేయదు. నో చెప్పడం కూడా తెలియని మృదు స్వభావి. బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి అనే కాన్సెప్ట్తో తన చదువు, తన లోకం తనది. కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా వస్తాయి. ఒకే కాలేజీలో వేరువేరు పీజీ కోర్సుల్లో చదువుతున్న భూమి, విక్రమ్ ప్రేమలో పడతారు అంటే విక్రమ్ ఫోర్స్డ్ లవ్తో తనకు తెలియకుండానే అతని కంట్రోల్లోకి వెళ్తుంది. తర్వాత భూమకు జరిగింది ఏంటనేది అర్థమవుతుంది. విక్రమ్ నుండి భూమ ఎలా పక్కకు తప్పుకుంది, భయపడుతూ ఇన్నోసెంట్గా ఉండే భూమ భద్రకాళిలా ఎందుకు మారింది అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ చూశాక నా వరకైతే బాగా నచ్చింది. బాలచందర్ కాలం నుండి ఇప్పటి రాహుల్ రవీంద్రన్ వరకు స్త్రీ స్వేచ్ఛ, సమానత్వంపై సినిమాలు తీస్తూనే ఉంటారు. విక్రమ్ లాంటి పాజిటివ్ మొగాళ్ళు ఉన్నంత వరకు. రాహుల్ రవీంద్రన్ తన భార్య చిన్మయి భావజాలాన్ని కొద్దిగా చూపించాడు. కమింగ్ టు ద యాక్టర్స్, రష్మిక మందన్న భూమి పాత్రలో వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్లైమాక్స్లో నటతాండవం చేసింది. హీరోగా కొద్దిగా నెగిటివ్ ఛాయలున్న పాత్రలో దీక్షిత్ శెట్టి కన్నింగ్ యాక్టింగ్లో కట్టిపడేశాడు. రోహిణి ఉన్నది ఒక చిన్న సీన్లో ఉన్నప్పటికీ ఇంపాక్ట్ మాత్రం గొప్పది. చాలా జాలి వేస్తుంది. సేమ్ టైం హీరోయిన్పై సింపతి వస్తుంది. రావు రమేష్ ఫాదర్గా ఓకే. ప్రొఫెసర్గా రాహుల్ రవీంద్రన్ బాగా సెట్ అయ్యాడు. అతను ఇచ్చే విలువైన సలహాలు బాగున్నాయి. పాటలు, బీజిఎం మూవీ మూడ్కి తగ్గట్టు ఉన్నాయి. కెమెరా వర్క్ నీట్గా ఉంది. ఓవరాల్గా మూవీ అమ్మాయిలు తప్పకుండా చూడాలి. సాలెగూడు నుండి తప్పించుకున్న సీతాకోక చిలుకల తన రంగుల రెక్కల్ని చూడడానికి నా పరంగా నేను మూవీకి ఇచ్చే రేటింగ్ 2.752 out of 5. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.